యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీపై దీర్ఘకాలపు ప్రభావాన్ని కలిగించవచ్చు. అందుచేత మీరు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా మెలగండి, ఇవే మీకు విజయాన్ని కలిగిస్తాయి. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు ప్రారంభించబోయే క్రొత్త బాంధవ్యానికి సంబంధించి అన్ని పూర్వాపరాలను పరిశీలించినట్లు చూసుకోండి. మీరు భూమి మీద ఉండి కాళ్ళు పైకెత్తి తేలిపోతున్నట్లు భావన రానేయకండి. ఎందుకంటే ఈ బాంధవ్యాన్ని పనికి వచ్చేదిగా చేయడానికి మీరు ఒక సహేతుకమైన ఆలోచనతో మీ మైండ్ను ఉపయోగించవలసి ఉంటుంది. కనుక ఇదేమంత మంచి నేపథ్యం కాకపోయినప్పటికీ దీంట్లో మీరు ఇరుక్కుపోవడం ఖాయం. మీ మనసులో స్పష్టత ఉన్నప్పుడు, మీ భావనలో మీకు నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే ఇది విజయవంతమవుతుంది. ఈరోజు మీతో మీరు, మీ భాగస్వామితోనూ కూడా వాస్తవంగా నిజాయితీగా ఉండటంపైనే ఫోకస్ చేయండి. మేషరాశి కెరియర్. వాస్తవంగా మీలో ఉండే ఫీలింగ్స్ను క్రొత్త ప్రాజెక్టులలో మార్పులతో కూడిన క్రొత్త ఐడియాలను వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. మీకు అనుభవజ్ఞులైన వారి సహాయాన్ని తీసుకోవడం మీకు అధికమైన లాభాన్ని చేకూరుస్తుంది. ఈ బాధ్యతలను మీరు స్వీకరించినట్లయితే మీ కెరీర్ ఆకాశ మార్గంలోకి సమీప భవిష్యత్తులో దూసుకుపోవడాన్ని మీరు గమనిస్తారు. ముఖ్యంగా మీరు కూడా యాజమాన్యంలో ఉన్నట్లయితే మీ సంస్థకు మీ సామర్థ్యాన్ని జత చేయటం గమనించకుండా పోదు. ఈరోజు మేషరాశి ఫైనాన్స్. డబ్బును పోగు చేయటం అన్నది ఒక కష్టమైన పని. మీ దారిలో ఒకదాని తర్వాత ఇంకొక అడ్డంకులను మీరు ఎదుర్కొంటున్నప్పుడు ఈ రోజు మీ వ్యాపారంలో సమస్యాత్మక అంశాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఎన్నో ఆటంకాలను అడ్డంకులను ఎదుర్కొనవలసి ఉంటుందని గమనిస్తారు. ఈ రోజు ఏ డాక్యుమెంట్లైనా సరే ఆస్తి వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లయితే ఈ రోజుకు దానిని వాయిదా వేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు గనుక అటువంటి దానిపై సంతకం పెడితే అది తిరిగి తరుముకుంటూ వచ్చి మిమ్మల్ని వేధించుకు తినవచ్చు. తర్వాత వేచి ఉండడానికి ప్రయత్నించండి. ప్రస్తుతానికి మేషరాశి హెల్త్. బరువైన వస్తువులను ఎత్తడం వల్ల గాయాలయ్యే రిస్క్ ఉన్నట్లు కనిపిస్తోంది. నడుముకు అవసరం అనిపిస్తే ఒక బ్రేస్ వంటి దాన్ని కట్టుకోండి. వెనుక భాగంలో నొప్పి రాకుండా జాగ్రత్త పడటానికి. బరువుగా ఉన్నదానిని పైకి ఎత్తటం, క్రిందకి దించటం వల్ల గాయపడే రిస్క్తో ఇతరులను కూడా గాయపరచకుండా ఉండటానికి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యులు తీసుకున్న ఒక నిర్ణయంపై మీరు బాణాన్ని ఎక్కుపెట్టి ఉంటారు. ఈ విధమైన నిర్ణయం మీపై కొంత ప్రభావాన్ని చూపించవచ్చు, కానీ మీరు అటువంటి నిర్ణయాన్ని మార్చివేసే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో మీ కోపతాపాలను కాస్త తగ్గించుకొని సౌమ్యంగా సహనంతో సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామితో కొన్ని సున్నితమైన మధురమైన క్షణాలు గడపాలని ఆశిస్తూ ఉంటారు. స్నేహితులు లేక కుటుంబ సభ్యుల యొక్క తొంగి చూస్తూ ఉండే కళ్ళలోకి పడకుండా కనీసం మీ భాగస్వామితో ఫోన్లో తీయటి కబుర్లు చెప్పాలన్నా మీ భాగస్వామికి ఇంకా దగ్గర అవడానికి మరికొన్ని నిమిషాలను తీసుకోండి. ఇంట్లో రోజు ఉండే రణగుణధ్వనుల మధ్యలోంచి ఈ జ్ఞాపకాలు మీలో చిరకాలం నిలిచిపోతాయి. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీలో ఉండే సృజనాత్మకత ధారలు జాలువారుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మరియు మీరు ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ ఒక సంస్థగా పనిచేస్తూ టన్నుల కొద్దీ కొత్త బ్రహ్మాండమైన ఊహలను, ఐడియాలను పండిస్తున్నట్లు ఫీల్ అవుతారు. మీరు 1-2 రోజులు ప్రయత్నించండి. ఆశాజనకంగా ఉండొచ్చు. అలాగే స్థిరంగా ఉండేటట్లు వాటికి జీవితంలో ఒక రూపాన్ని ఎలా ఇవ్వాలో ఆలోచించండి. వృషభ రాశి ఫైనాన్స్. ఆర్థిక లాభాలు కాస్త తగ్గిపోవడంతో మీరు విలాసాలకై చేస్తూ ఉండే ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంటుంది. చిన్న వాటిపై ఖర్చు చేయటం మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇటువంటివే మీలో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు ఖర్చు పెట్టే విధానం మీ రాబడికి తగ్గట్టుగా లేదు అని తెలుసుకోవాలి మీరు. అలాగే అటువంటి పరిస్థితిలో మీ ఖర్చును తప్పనిసరిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ పర్సును టైట్ చేయండి. ఆర్థిక సౌలభ్యాన్ని, భద్రతను కాదని వాటికి బదులుగా కొన్ని వస్తువులు లేకపోయినా హాయిగా ఉండొచ్చు అని మీరు గ్రహిస్తారు. వృషభ రాశి హెల్త్. మీ ఆరోగ్యం మామూలుగానే సంతృప్తికరంగానే ఉంటుంది. అయితే అది బాగానే అలాగే ఉంటుందిలే అని మీరు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉంటూ ఉండకండి. అనారోగ్యాన్ని దూరంగా ఉంచడానికి మీ వ్యాయామ విధానాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి. ఈ విషయంలో మీరు పట్టించుకోకుండా ఉంటే తొందరలోనే మీ ఆరోగ్యం దెబ్బతినగలదని మీరు గ్రహిస్తారు. మీరు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంతో హాయిగా జీవించండి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ దారిలో అన్ని అడ్డంకులే తగులుతూ ఉండడం వల్ల చిన్న అవరోధాలతో కాస్త చిరాకుగా ఫీల్ అవ్వచ్చు. మీరు
వాస్తవంగా ఇటువంటి అవరోధాలు సంభవించకుండా ఉండటానికి మీరు చాలా శ్రమపడి ఉండవచ్చు కూడా. అయితే ఏమైనప్పటికీ అవి మీకు తప్పలేదు. మీరు ఎవరిని ఏమీ ఆశించరు. ఎంతో మీరు ఇండిపెండెంట్గా నడిచే మనిషి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు ఎవరో ఒక ప్రత్యేకమైన వారికి మీ హృదయంతో, మీ అంతరాత్మతో మీరు లొంగిపోతారనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటిది పూర్తిగా విజయవంతం అవ్వాలంటే మీరు ధైర్యంతో అడుగు ముందుకు వేయాలి. అందుచేత మీ భాగస్వామికి మీలోని నిజమైన మీ మనోభావాలను తెలియజేయండి. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి, ఇటువంటి విషయంలో మీరు ఫీల్ అవుతున్నట్లే మీ భాగస్వామి కూడా మీ ప్రేమపై సరిగ్గా అదేలాగా ఫీల్ అవుతున్నట్లు ఉన్నారా లేదా అని మీరు నిర్ధారించుకోవాలి. ఇది కేవలం ఒక ప్రక్క ప్రేమగానే అనిపించుకోకూడదు. మిథున రాశి కెరియర్. నెట్వర్కింగ్కు, సాంఘిక పరమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి, మీ ఉద్యోగంలో మీకు సహాయపడే ముఖ్యమైన సంబంధాలు పెట్టుకోవడానికి ఇది చాలా అనువైన రోజు. జ్ఞాపకం ఉంచుకోండి, మీ లక్ష్యాలన్నింటినీ కేవలం మీ ఇష్టంతోటి, ఒత్తిడితోటి సాధించుకోలేరు. ఇతరుల సహాయ సహకారాలు మీకు అవసరం. ఈరోజు మీరు అత్యంత ఆకర్షణీయంగా ఉండాలి. మిథున రాశి ఫైనాన్స్. అద్దె ఇంటిలో ఉండే కొందరికి ఈరోజు వారి మార్గంలోకి అనేక అవకాశాలు వస్తున్నట్టు గమనిస్తారు. వారు ఎన్నాళ్ళు సొంత ఇంటి కోసం కనే కలలను వాస్తవం చేసుకోవడానికి వీలుగా ఇంటి రుణం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఇది సరైన టైము. వాణిజ్య ఆస్తిని కొనాలని చూస్తూ ఉండేవారికి, లేక పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉండేవారికి ఈరోజు కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుచేత అటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే వాయిదా వేయటం మంచిది ప్రస్తుతానికి. మిథున రాశి హెల్త్. ఈరోజు మీరు క్షణికోద్రేకానికి గురవుతూ ఏ కారణం లేకుండానే క్షణికావేశానికి లోనవుతూ ఉంటారు. మీరు ఒకసారి అంతర్మథనం చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని ఇటువంటి ఉద్రేకాన్ని అదుపు చేసుకోవడంలోనూ, మీ ఒత్తిడిని నెమ్మదిగా, సౌమ్యంగా తగ్గించి వేయడంలోనూ తోడ్పడుతుంది. ఇతరులెవరినీ బాధించకుండా మీలోని వ్యతిరేక భావాలను లొంగదీసి అదుపులో పెట్టుకోవడం మంచిది. అలాగే మీరు ఉద్రిక్తతకు లోనైన వాస్తవాన్ని ఒప్పుకోవడం వల్ల కూడా ఇది మిమ్మల్ని వివేకవంతులుగా చేస్తూ, మీ మనసును ఉత్తేజపరుస్తూ, మీరు తిరిగి కాంతివంతంగా మెరిసిపోయేటట్టు చేస్తుంది. మీలోనూ మీ మూడ్లోనూ వచ్చిన ఈ మార్పును చూసి ఇతరులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు మీరు చాలా ఆకలిగా ఉన్నారు. అంతర్గతంగా మీరు ఎటువైపు పోతున్నారో తెలుసుకోవలసిన బలమైన అవసరం ఉంది. అన్ని విధాలా మీకు మీ యొక్క మూలాలను గురించి తెలుసుకోవాలనే తపన, జిజ్ఞాస, ఆరాటం మీకు తప్పకుండా మంచిని చేస్తూ లాభాన్ని సమకూరుస్తాయి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం మొగ్గలు తొడుగుతున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు ఒక ప్రణయభరితమైన వాకింగ్కు మీ భాగస్వామిని బయటకో లేక ఒక సినిమాకు తీసుకువెళ్ళండి. మీరు ఏమి చేసినా చివరికి అది బ్రహ్మాండంగా మారుతుంది, మీకు పూర్తి సంతృప్తినిస్తూ. మీ కుటుంబ సభ్యులు ఈ భాగస్వామిని సాదరంగానే ఆహ్వానించవచ్చు. మీ కోరిక నెరవేరినట్లు మీరు భావిస్తారు. కర్కాటక రాశి కెరియర్. ఒకవేళ మీరు బ్యాంకులో గనక పనిచేస్తున్నట్లయితే మీ దీర్ఘకాలపు ఉద్యోగాభివృద్ధి కోసం కొన్ని మార్గాలు మీకు తారసపడతాయి. ఈరోజు మీకున్న కాంటాక్ట్ అందరితోనూ మంచి సంబంధాలు పెట్టుకోండి. భవిష్యత్తులో ఈ సంబంధాలు మీకు ఎలా ఉపయోగపడతాయో మీకే తెలియకపోవచ్చు. కర్కాటక రాశి ఫైనాన్స్. ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో ఈరోజు మీరు మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అవసరం లేని వాటిపై అనవసరంగా ఖర్చు చేయకండి, లేకపోతే ఈరోజు మీరు కొన్నదానికి విచారించవలసి వస్తుంది. రేపు మీ డబ్బును వాపస్ తీసేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు డబ్బు విషయంలో పొదుపుగా మితంగా ఉండండి. కర్కాటక రాశి హెల్త్. మీకు అవసరమైన క్షణంలో మీకు మీ ఆరోగ్య విషయంలో సహాయ సహకారాలను అందించడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు సదా సిద్ధంగా ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఈరోజు ఏదైనా సహాయం కావాల్సి వస్తే మీరు వారిని పిలవడానికి భయపడకండి. గతంలో మీ ఆప్తులకు మీరు ఎంతగానో సహాయపడుతూ మంచి సలహాలను, సహకారాలను అందించారు. ప్రస్తుత తరుణంలో వాటికి బదులుగా మీరు వారి వద్ద నుండి సేవలను ఆశించవచ్చు. ఇతరులందరికీ దగ్గరగా అవ్వండి. ఈరోజు మీరు రివార్డులు అందుకుంటారు. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మానసికంగానూ అలాగే భౌతికంగానూ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. మీ ఉత్సాహం, మీరు చూపించే చొరవ ఈరోజు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. దీనివల్ల మీరు చేసే పనిలో కూడా మంచి నాణ్యత, పరిమాణం కూడా బాగా మెరుగవుతాయి. సింహరాశి రొమాన్స్. ప్రణయభరితమైన, ఉత్తేజభరితమైన రోజు మీకోసం ఎదురు చూస్తోంది. మీ భాగస్వామి మిమ్మల్ని అంతగా ప్రేమిస్తూ ఉండటంతో, మీ భాగస్వామి మీ పట్ల అంత శ్లాఘనీయమైన
వాంఛనీయమైన ప్రేమను చూపిస్తూ ఉంటే మీరు అమితమైన ఆనందం ఉత్సాహంతో మీ సంతోషాన్ని వ్యక్తపరచండి. మీ అనురాగ బంధం ఎంత ఉత్తేజకరంగా సపోర్టింగ్గా ఉన్నట్లు ఫీల్ అవుతుంది. మీరిద్దరూ ఒకరి దగ్గర నుండి మరొకరికి ఖచ్చితంగా ఇచ్చుకోవలసినవి అందిపుచ్చుకున్న తరువాత. సింహరాశి కెరియర్. ఉద్యోగంలో ఈరోజు మీ జాతకం అమోఘంగా ఉంది. ఒకవేళ మీరు విద్యారంగంలో పనిచేస్తూ ఉంటే ఈరోజు మీ పనిలో కొద్దిపాటి ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. తలెత్తుతూ ఉండే ప్రతి విషయాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా హ్యాండిల్ చేయండి. మీ పై అధికారులను మీ సహోద్యోగులను సంబోధించేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను మీ వృత్తి సామర్థ్యంతో ఇంప్రెస్ చేయవచ్చు. అలాగే మీ భవిష్యత్తులో విజయానికి ఈనాడే విత్తనాలు నాటబడుతూ ఉండవచ్చు. సింహరాశి ఫైనాన్స్. వారసత్వం ద్వారా మీలో కొందరు చెప్పుకోదగ్గ మొత్తంలో ఆర్థిక లాభాలను గడించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈరోజు. ఇటువంటి వారసత్వం మీకు ఆస్తి రూపంలో దక్కవచ్చు. చాలా కాలంగా బకాయి పడ్డ అప్పులను తీర్చివేయడానికి కూడా ఈరోజు మంచి రోజు. చివరికి మీరు హాయిగా స్వేచ్ఛగా ఊపిరిని పీల్చుకుంటారు. సింహరాశి హెల్త్. నిప్పును ఎలక్ట్రిక్ ఉపకరణాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుత తరుణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉధృతంగా కనిపిస్తున్నాయి ఈరోజు. ఏమాత్రం కూడా మంచిది కాదు ఎలక్ట్రికల్ ఉపకరణాలను వాడటానికి. షాక్ వల్ల మీరు గాయాలను తగిలించుకునే అవకాశం ఉంది కాబట్టి, అలాగే చివరకు మీ ఖరీదైన ఎలక్ట్రానిక్ పనిముట్లను కూడా మీరు పాడు చేసుకునే అవకాశం ఉంది. నిప్పు నుండి దూరంగా ఉండటం తెలివైన పని, చిన్న చిన్న గాయాలతో బాధపడే కంటే. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు సాధారణంగానే మీరు ఆనందంగా సంతృప్తికరంగా ఉంటారు. ఈ రోజంతా మీ యొక్క విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కష్టపడి మీరు చేసే పనిని శ్రమ, మీ దీక్ష, పట్టుదల, అలాగే మీ సహనం, మీ ఓర్పు ఈనాటికి సఫలీకృతమైనాయి. ఈ టైం మీకు సెలబ్రేట్ చేసుకునే టైము. మరింకెవరూ మిమ్మల్ని ఆపలేరు. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి చిన్న భావావేశపూరితమైన సందేశంతో అతని ప్రేమను కనపరుస్తూ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నట్లు గ్రహిస్తారు. మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవటం కోసం మీరు చేసిన అవిరళ కృషి, నిరంతర శ్రమ తదుపరి ఫలితంగా ఈ శుభ సంకల్పం జరిగింది. మీరు అనుసరించే ప్రణయ పదంలో ఈ శుభ సందర్భాన్ని తిరిగి మీరు వారికి రెసిప్రికేట్ చేయండి. మీ సంబంధాన్ని ఇది చిగురింపు చేసి అభివృద్ధి చేయడానికి ఇది చాలా తోడ్పడుతుంది. మీ ఆప్తుల కోసం ఏదో ఒకటి ప్రత్యేకమైనది ప్లాన్ చేయటం మొదలుపెట్టండి. ఇటువంటి ఆశ్చర్యకరమైన అంశం భవిష్యత్తులో తిరిగి మరోసారి మీకు అందించబడుతుంది. కన్యా రాశి కెరియర్. లీగల్ రంగంలో ఉన్నవారు ఈరోజు అమోఘమైన అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఉన్నవారు, విద్యా సంబంధిత వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు కొంత విసుగు, చిరాకు పడతారు. అయితే క్రమేపీ పరిస్థితి బాగుపడుతుంది కనుక మీరు కాస్త ఓపికగా ఉండాలి. కన్యా రాశి ఫైనాన్స్. మొత్తం మీద అన్ని విధాలా కూడా సంతోషప్రదమైన, ఆనందభరితమైన రోజు మీ ముందు ఉంది. ఇప్పుడు చాలా కాలం క్రితం మీరు పెట్టిన పెట్టుబడిపై ఈ రోజు లాభాలు రావడాన్ని మీరు గమనిస్తారు. చివరికి చాలా కాలం క్రితం చేసిన మర్చిపోయినటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల మీకు లాభాలు వస్తాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇటువంటి మంచి వార్త మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇది తీసుకువచ్చే గాలివాటు లాభాలతో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు సంతోషంతో. అయితే అటువంటి సొమ్మునంతటిని అప్పుడే ఖర్చు చేసేయకండి. దాంట్లో కొంత పొదుపు ఖాతాలో జమ చేయండి. ఈ రోజు కన్యా రాశి హెల్త్. ఈరోజు సాధారణంగా మీరు మంచి ఆరోగ్యంతోనే ఉన్నారన్న భావాన్ని కలుగజేస్తుంది. గత కొద్ది కాలంగా పరిస్థితి ఇంత బాగాలేదు. ఈ మంచి టైంను ఇప్పుడు ఎంజాయ్ చేయండి. ఇప్పుడు శారీరక నొప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు అణగారిపోతాయి. అంచేత ఇది మీకు హాయిగా బయటపడి ఎంజాయ్ చేస్తూ కాస్త ఫ్రెష్గా గాలిని పీల్చుకునే టైము. అలాగే వ్యాయామం చేయడానికి కూడా మీరు తీసుకునే ఆహారం కూడా మామూలుగానే ఉంటుంది. అయితే ఈ మధ్య కాస్త బద్ధకం మీలో ప్రవేశించినట్లుంది. చిరుతిళ్లకు దారితీస్తూ మీలోని క్రొత్త వైఖరిని మీరు గమనిస్తూ ఉండాలి. తులారాశి ఓవర్వ్యూ. ఈ టైంలో మీకు కష్టతరమైన ఒక దానిని చేయడానికి సిద్ధమవుతున్నారు. మీరు చేయబోయేది ఏమిటో రిఫ్లెక్ట్ చేయడానికి కొంత టైం తీసుకోండి. మీరు చేసేదేమిటి అన్నదానిపై ముందుకు సాగిపోండి. తర్వాత స్పష్టమైన ఆలోచనలతో, మైండ్తో కంగారు పడకండి. మీరు తప్పులు చేయవచ్చు. తప్పులు చేయటమే విజయానికి నాంది అని గుర్తించండి. తులారాశి రొమాన్స్. మీ అనురాగ బాంధవ్యాలలో మీరు మామూలుగా సంతోషంగా ఉంటున్నప్పటికీ మీ భాగస్వామి మీ కోసం టైంను వెచ్చించడానికి చాలా బిజీగా ఉండవచ్చు. ఏ విధంగా చూసినా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నిర్లక్ష్యానికి గురైనట్లు ఫీల్ అవటం మొదలవుతుంది. అలాగే మీ భాగస్వామి యొక్క ప్రేమ, ఆదరణ ఈరోజు మీరు మిస్ అవుతారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ భాగస్వామికి చెప్పడానికి ఈ టైంను వాడుకోండి. అలాగే మీ యొక్క దాపరికం లేని
నిజాయితీగా ఉండే వైఖరి మీలో కలిగిన గాయాలను మాసిపోయేటట్టు చేస్తాయి. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఈ టైం తొందరలోనే గడిచిపోతుంది. తులారాశి కెరియర్ పవర్ ఉన్న ఒక పొజిషన్ కోసం పోటీ పడటానికి ఇది మంచి టైము. కావలసిన చోటుకే మీరు చేరుకోవాలని ఆశిస్తూ ఉంటూ ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. అలాగే అక్కడికి చేరుకోవడానికి ఏది కావలసిన అది చేయండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ట్రిక్కు ప్రతిదానిని కూడా వదిలిపెట్టకుండా అలాగే దానిని పట్టుకొని చివరిదాకా వేలాడుతూ ఉండటమే. ఒకవేళ మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ప్రభుత్వంతో అది పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ఒక కాంట్రాక్టు మీ దూకుడు స్వభావంతో చేజిక్కించుకుంటారు కాబట్టి ఏమైనా ఈరోజు మీదే పైచేయి. తులారాశి ఫైనాన్స్ మీ ఇద్దరి ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి ఈరోజు మీరు విదేశీయులైన ఎవరో ఒకరితో భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. సరైన భాగస్వామిని ఎంచుకున్నట్లయితే మీ ఆర్థిక స్తోమత నాటకీయంగా పెరుగుతుందని, మీ అంతటి మీరు కూడా చేసుకోలేని విధంగా ఉంటుందని మీరు గమనిస్తారు. అయితే మీరు భాగస్వామ్యాన్ని తీసుకునే వ్యక్తి ఎవరు, ఎటువంటి వారు అని తెలుసుకోండి. అలాగే భాగస్వామ్యంలో ఉండే నియమ నిబంధనల గురించి దాపరికం లేకుండానూ వాస్తవంగానూ ఆలోచించండి. అటు తరువాత మీరు ఈ వ్యవహారంలో ముందుకు సాగిపోండి. ఈసారికి ప్రస్తుత తరుణంలో విదేశీ పార్టీలు, విదేశీ మార్కెట్స్ మీకు విశేషమైన లాభాలను, క్రొత్త కాంటాక్టులను చేకూరుస్తాయి. తులారాశి హెల్త్ ఈరోజు మీ వ్యాయామ దినచర్యను బయటకు తీసుకెళ్లి కాస్త స్వచ్ఛమైన గాలిని వ్యాయామంతో నింపండి. బయట అవుట్ స్పోర్ట్స్తో లేక స్నేహితులతో సోషల్ అవుట్డోర్ కార్యక్రమాలతో దాన్ని జత చేసినట్లయితే మీలో వ్యాయామాలను చేయాలనే ఆసక్తి ఇంకా పెరిగినట్లు మీరు గమనిస్తారు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ ఈరోజు ఇంట్లోనే ఒక సంతృప్తికరమైన రోజును గడుపుతారు. జీవిత మకరందం అనుభవిస్తూ ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేయడంలో ఉండే ఆనందాన్ని, కుటుంబం అంటే ఎంత విలువైనదో, ప్రాముఖ్యత కలదో తెలుసుకునే అవకాశం లేకుండానే ఎన్ని రోజులు గడిచిపోయాయి అనే అంశాన్ని గుర్తిస్తారు. ఇంటి వాతావరణంలో సరదాగా కాలక్షేపం చేయడానికే మొగ్గు చూపుతారు. వృశ్చిక రాశి రొమాన్స్ ఈరోజు మీరు మీ భాగస్వామితో అనవసరంగా కలహాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉద్రిక్తతలు సాధారణంగా కంటే ఎక్కువగానే ఉండేట్లున్నాయి. అందుచేత ప్రశాంతంగా ఓపికతో ఉండడానికి ప్రయత్నించండి. మనందరిలోనూ లోపాలు ఉన్నాయి. మనం చేయవలసిందల్లా భాగస్వామిని ప్రేమించటం, మన అనురాగ బంధాలను పదిలంగా చూసుకుంటూ ఉండటం. వృశ్చిక రాశి కెరియర్ మీలో మెరిసిపోతూ ఉండే హావభావాలు, గణనీయమైన విధంగా కమ్యూనికేట్ చేయగలిగే సామర్థ్యం ఈరోజు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. మాటల్లో మీరెప్పుడూ చతురత గలవారే. అలాగే తెలివిగా వివేకవంతులై ఉండటంలో కూడా మీరు దిట్ట అన్న విషయం అందరికీ బాగా తెలిసిందే. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన సర్కిల్స్లో మీలో ఉండే వాక్చాతుర్యం, హాస్య ధోరణి మీ యొక్క ప్రతిభను, ప్రజాదరణను పెంచుతాయి. మీలో ఉండే ప్రతిభావంతమైన, ప్రశంసించవలసిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు ఒక క్రొత్త ప్రాజెక్టును చేజిక్కించుకోవటానికి తోడ్పడతాయి. వృశ్చిక రాశి ఫైనాన్స్ ఈ మధ్యనే మీరు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసి ఉన్నట్లయితే ఈ రోజు మీకు ప్రోత్సాహకరమైన వార్త అందుతుంది. ఈ విషయంలో ఇది రావడానికి చాలా టైం పట్టినప్పటికీ దానిపై మీరు ఉంచిన విశ్వాసం మీకు మేలు చేస్తుంది. మీ ఓపిక చివరికి ఫలించింది. ఈ నిధులను జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించండి. వారు మీకు ఇచ్చిన ఈ సహాయాన్ని తొందరలోనే పోగొట్టుకునేటట్టు చేయకండి. అలాగే మీరు ఇంకా ఎక్కువ రుణాలను తీసుకోకండి. మీరు ఖచ్చితంగా తిరిగి చెల్లించగలరనే నమ్మకం ఉంటే తప్ప. వృశ్చిక రాశి హెల్త్ అవసరం వచ్చి వైద్య ఖర్చులు చేయడం వలన ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇటువంటి ఖర్చులు వాస్తవంగా మీవి కాకపోయినప్పటికీ మీ కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురై ఉండవచ్చు. వాళ్ళ వైద్య ఖర్చులు మీ మీద పడి ఉండవచ్చు. ఈసారికి కాస్త ఈ బిల్లులను మేనేజ్ చేయండి. ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండేది కాదు. ఇది మీకు కేవలం తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బంది మాత్రమే. ధనుర్రాశి ఓవర్వ్యూ మీ స్నేహితులతో వాదనల్లో చిక్కుకోకండి. మీ మనశ్శాంతిని నాశనం చేసుకోవడానికి ఇది ఖచ్చితమైన మార్గం కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చిక్కుల్లోకి నెట్టివేయాలని చూస్తున్నా ప్రశాంతంగా ఉండండి. ఈ క్రమంలో ఏ విధమైన వాదనలైనా సరే మీ మానసిక ఆరోగ్యానికి వ్యతిరేకతను కలిగిస్తాయి. ధనుర్రాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ జీవితం ప్రయాణానికి ఆరంభం జరిగే రోజు. మీరు కలలుగనే వ్యక్తిని ఈరోజు మీరు కలవబోతున్నారు కాబట్టి ఒకరికొకరు కలిసి ఉండటం వలన మీ యొక్క ప్రణయ భావాలను వెల్లడి చేసుకోవడానికి వీలుని కలిగిస్తూ, అలాగే సదవగాహన, అర్థం చేసుకోవటం, నేర్పుగా మాట్లాడగలగటం అన్న వాటిపై గట్టి పునాదిని వేసుకుంటూ మొదటి నుంచి కూడా సదవగాహన, పరిపక్వత అన్న వాటిని వృద్ధి చేసుకోవటం వల్ల మీ సంబంధ బాంధవ్యాలకు ఎంతో మేలు చేకూరుతుంది. ధనుర్రాశి కెరియర్
మీరు పనిచేసే చోట కష్టించి పనిచేసినందుకు మీకు ఒక రివార్డు రావచ్చు. మీ ఉద్యోగాభివృద్ధికి మీలో ఉన్న నైపుణ్యాన్ని అంతటినీ ఉపయోగించుకోవడానికి ఇదే మంచి టైము. విజయాలను సాధించడానికి దీర్ఘకాలిక ప్రయోజనాలపైనే దృష్టిలో ఉంచుకోండి. మీరుండే వృత్తి రంగంలో మీరు గౌరవాన్ని మర్యాదను పొందేందుకు ఈ ప్రస్తుత కొత్త పొజిషన్ మీకు అనేక అవకాశాలను కలుగజేస్తుంది. ధనుర్ రాశి ఫైనాన్స్. ఆర్థిక ప్రపంచంలో మీరు ఈరోజు పెట్టుబడులు పెట్టే విషయంలో కొన్ని రిస్కులను తీసుకోగలిగే పొజిషన్లో ఉన్నారు. గత కొద్ది కాలంగా మీరేమి ముట్టుకున్నా అది బంగారంలాగా మారుతున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి ఇంతవరకు మీ ఖర్చు విషయంలోనూ పెట్టుబడులు పెట్టడంలోనూ మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ రోజు మీరు కాస్త ఉదారంగా ఉండి బయటపడి కొన్ని రిస్కులు తీసుకోవచ్చు. క్షణములో ధనవంతుడు అనే మాదిరి పథకాలలోకి అడుగు పెట్టకండి. కానీ మీ స్టాక్ పోర్ట్ఫోలియోని విస్తరించుకొని ముందుకు సాగిపోవచ్చు. కొన్ని తీవ్రమైన రిస్క్ ఉన్న స్టాక్స్ తో సహా ఇది మీకు ఈ రోజు లాభాన్ని ఆర్జించి పెట్టవచ్చు. ధనుర్ రాశి హెల్త్. ఈ రోజు మీరు అందుకునే శుభవార్త కొద్దిగా అజీర్ణ సమస్య నుండి మీరు తప్పించుకోగలరని. అయితే మీ ఆహారపు అలవాట్లను మీరు తగు విధంగా సవరించుకోవలసి ఉంటుంది. అలాగే కాస్త మీ జీవన శైలిని కూడా. కొద్ది లాభాలు పొందాలంటే తిన్న ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియల పట్ల మీ కడుపునకు కాస్త విరామాన్ని కలగజేయటం కాకుండా మీకు శాశ్వతంగా జరిగే నష్టాన్ని ఏమైనా కూడా నిరోధించగలదు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబం మీకు అమితానందాన్ని ఇస్తుంది. మీరు బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈరోజు మీ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలక్షేపం చేసే రోజు ఇది. నేటి ఈ అనుభవం అద్భుతమైన ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు వెళ్లే దారిలో చాలా జాగ్రత్తగా నడవండి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయంలో కొంచెం పరాజయం సంభవించవచ్చు. ఒకవేళ మీరు వివాహం గురించి చర్చిస్తూ ఉంటే ఈ చర్చలు మీరు ఊహించిన పంథాలో కొనసాగడం లేదని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీరు ఆశిస్తూ శ్రమిస్తూ ఉన్న ఫలితాలపై కొన్ని ఆటంకాలు తగిలి చివరి ఫలితాలను అడ్డుకుంటాయి మీ మార్గంలో. మకర రాశి కెరియర్. మీరు మీ కంపెనీలో పనిచేసే మేనేజర్తో కానీ లేక ఒక స్నేహితుడితో కానీ అనవసరమైన వాగ్వివాదంలో చిక్కుకుంటున్నట్లు గమనిస్తారు. ఈరోజు మీరు చెడ్డవారితో కలిసి ఉండడం వల్ల మీ తేజాన్ని కీర్తిని పోగొట్టుకుని అందరిలోనూ చెడ్డగా నిలిచిపోవచ్చు. ఇటువంటి పరిస్థితిని మీరు తప్పకుండా తప్పించాలి, నిరోధించాలి. అంతేకాకుండా ఇది చాలా విచారకరమైన విషయం కూడా. మకర రాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆర్థిక సంబంధిత సమాచారం మీకు విరుద్ధమైనదిగా కనిపిస్తూ ఉండొచ్చు. మీరు మార్కెట్ను గమనిస్తూ ఉండవలసిన టైం ఇది. అలాగే ఏ విధమైన తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకోదగ్గవి కావు. మరింత స్పష్టమైన సమాచారం మీకు తొందరలోనే అందుతుంది. ప్రస్తుతం ఈ రంగంలో మీరు చూసి జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడవాలి. మకర రాశి హెల్త్. ఈ రోజు చర్మ సంబంధిత వ్యాధి తలెత్తినా మీరు భయపడకండి. దీనిని మొగ్గగా ఉన్నప్పుడే త్రుంచివేయటం మంచిది. అటు తరువాత పరిస్థితి తీవ్రమైనప్పుడు విచారిస్తూ కూర్చునే కంటే. అంతేకాకుండా ఇది మీ మానసిక ప్రశాంతతను కూడా భగ్నం చేస్తూ ఉండవచ్చు. అందుచేత ప్రోత్సాహకరమైన ఆలోచనలతో మీ మనసును నింపండి. అలాగే దీని అంతటినీ తప్పించడానికి వ్యతిరేక నిరుత్సాహపూరితమైన ఆలోచనలు రానివ్వకండి మీ మనసులోకి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అంతర్మథనం చేసుకునే ధ్యాసలో ఉంటారు. అలాగే మీ టైం అంతా మీ ఆత్మవిశ్వాసం, మీ ప్రగాఢ మూలమైన నమ్మకాలు వాటి గురించి ఆలోచిస్తూ గడుపుతూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ ఆసక్తిగా అనుకరిస్తూ ఉండండి. అవి మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, పరిపూర్ణతను కలుగజేస్తాయి. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీరు చాలా సంతోషాన్ని పొందుతారు. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి భాగస్వామి మీ కుటుంబ సభ్యుల సమ్మతితో ఈనాటికి దొరికారు. కాబట్టి ఇది మీకు ఒక అద్భుతమైన అనుభూతిని, ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీకు భవిష్యత్తులో అన్నీ మీకు సునాయాసంగా జరిగిపోయేటట్లు మీకోసం మీ భాగస్వామిని ఎంచుకోవడంలో సహాయపడినటువంటి కుటుంబానికి చెందిన వారిని మీ భాగస్వామిని ఎంచుకోవడంలో వారి అభిరుచి ఛాయిస్తూ మీరు సంతోషిస్తారు. మీ కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలతో మీరు మీ వివాహానికి తదితర కార్యక్రమాలను ప్రారంభించవచ్చు ఇప్పటి నుండే. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు నేర్చుకునబోయే పాఠం ఏమిటంటే ఏదైనా ఒక సరైన విధంగా చేయబడాలంటే అది మీ అంతటి మీరే చేసుకోవడం మంచిది అని. అయితే ఈ పాఠాన్ని మరీ అంత తీవ్రంగా పరిగణించకుండా మీకు ముఖ్యమనిపించిన పనులన్నిటినీ మీ అధీనంలోనే ఖచ్చితంగా జరిగేటట్లు చూసుకుంటూ ఉండండి. మీకు సంబంధించిన పనులన్నీ మీ స్పెసిఫికేషన్స్ ప్రకారమే జరుగుతాయి అనుకోకండి. మీ అంతటి మీరు వాటిని అప్పుడప్పుడు దగ్గర ఉండి చెక్ చేసుకున్నంత వరకు. కుంభరాశి ఫైనాన్స్.
ఉదారంగా ఉంటూ ఉండడం ఎల్లప్పుడూ మంచిదే. మీ సంపాదనలో కొంత సొమ్మును దానధర్మాలు చేయటం మీరు కట్టే పన్ను కంటే తక్కువ అయినప్పటికీ దానికంటే మీకు ఎక్కువగా లాభిస్తుంది. ఇది మీకు అనేక దీవెనలను ప్రసాదిస్తుంది. మీకెక్కడి నుండో మంచివి లభిస్తున్నట్లే మీరు కూడా తిరిగి ఇదే మాదిరిగా ఇస్తూ ఉండాలి ఎవరికైనా అని జ్ఞాపకం ఉంచుకోండి. చివరికి జరిగేది ఏమిటంటే మీరెంత ఇస్తే అంత తిరిగి మీకు లభిస్తుంది. జీవితంలో చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లుగా. కుంభరాశి హెల్త్. జాయింట్ల నొప్పితో బాధపడుతూ ఉంటే మీరు కాస్త రిలీఫ్ను పొందినందుకు సంతోషంగానే ఉంటారు. కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండటానికి, మీ శరీరాన్ని బలంగా దారుఢ్యంగా ఉంచుకోవడానికి మీరు చివరికి లైట్గా వ్యాయామం చేయటం ప్రారంభించవచ్చు. చిన్న చిన్న జాయింట్ల నొప్పులు మిమ్మల్ని వ్యాయామానికి దూరం చేయనివ్వకండి. లేకపోతే మీలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించిపోవటం ప్రారంభమైందని మీరు తొందరలోనే గ్రహిస్తారు. మీ ఆరోగ్య విషయంలో మీరు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను ప్రయారిటైజ్ చేయండి. ఇది చేసినందుకు మీరు చాలా ఆనందిస్తారు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు సంబంధాలను కలుపుకోవడానికి మంచి రోజు. మీకు మీరు అమితంగా ప్రేమించే వారిని ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తడానికి అన్నట్లుగా ఏదైనా ఒక వినూత్నమైన దాన్ని చేయడానికి ప్లాన్ చేయండి. ఇంటికి ఈరోజు కొంచెం ముందుగానే చేరుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఆలోచించండి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు అంతర్గతంగా చాలా ఆనందాన్ని పొందుతున్నారు. మీ భాగస్వామి మీ ఛాయిస్లన్నింటిలోనూ మిమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తారో తెలుసుకున్నారు. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ షరతులు లేకుండా బేషరతుగా సపోర్ట్ చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ మాదిరిగా చేసి ఉండరని మీరు భావిస్తారు. మీ జీవితంలో ఈ ప్రేమానుబంధాన్ని భద్రంగా దాచిపెట్టుకోండి. అది మీ రెక్కలు తెరుచుకొని మిమ్మల్ని వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగరగలిగేటట్టు చేస్తుంది. నిజంగా ఈ బాంధవ్యంతో మీరు పూర్తిగా తృప్తిని చెందుతారు ఈరోజు. మీనరాశి కెరియర్. విదేశాలలో చదువుకోవాలని చూస్తూ ఉండే విద్యార్థులు ఈరోజు శుభవార్తను వినే అవకాశం ఉంది. విదేశీ పార్టీల నుండి ఈరోజు మీరు కొంత లాభాన్ని అందుకోవచ్చు అనే సూచనలు కనిపిస్తున్నాయి. ముందున్న అడ్వెంచర్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఈ టైంను ఉపయోగించుకోండి. అలాగే ఇదే మీకు మంచి ఆప్షన్ అని భావించుకోండి. ఈ అవకాశాన్ని ఈరోజు మీరు స్వీకరించినట్లయితే అంతా సవ్యంగానే జరిగిపోతుందని గ్రహిస్తారు. మీనరాశి ఫైనాన్స్. మీరు క్రొత్త ఇంటికి లేక కొంత ఆస్తిపై పెట్టుబడి పెట్టాలన్నా మీరు కాంట్రాక్టులను చదువుకోవడంలో కాస్త ఎక్స్ట్రా అప్రమత్తంగా శ్రద్ధగా ఉండండి. అలాగే ఇతర సంబంధిత డాక్యుమెంట్ల విషయంలో కూడా చిన్న చిన్న తప్పులు మీకు పెద్ద తలనొప్పిగా పరిణించవచ్చు. అందుచేత ఇటువంటి తప్పులను పట్టుకొని సరిదిద్దుకోవడం వల్ల ఈ రోజు మీకు సంభవించబోయే ఖరీదైన సమస్యలను తప్పించవచ్చు భవిష్యత్తులో. మీరు ఈ రోజు ఒక ప్రూఫ్ రీడర్ గాను లేక మీరే ఎడిటర్ గాను పనిచేయండి. మీనరాశి హెల్త్. మీ ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల ఆహార పదార్థాలను తినాలనే యావా కోరికను ఈరోజు పూర్తిగా మానివేయండి. చిన్నగా మీరు ఇటువంటివి తిన్నా అతిగా మాత్రం ఉండకండి. ఈ విషయంలో దీర్ఘకాలంలో మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించాలంటే మీ దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ అనేవి మీకు చాలా సహాయం చేస్తాయి. ఈరోజు బలంగా దారుఢ్యంగా ఉండండి.